ఎవరైనా ఒకడు బాగున్నాడంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారంటారు కదా! ముస్లిం దేశాల్లో నంబర్ 1 స్టేట్‌గా, నంబర్ 1 సిటీగా లేదా నంబర్ 1 దేశంగా తయారవుతున్న దుబాయ్ మీద ఆ కడుపు మంట అత్యధికంగా ఇరాన్‌కు ఉన్నట్టుంది. అందుకనినే పశ్చిమాసియా యుద్ధం 30 రోజులకి చేరినటువంటి సందర్భంలో దాడులు, ప్రతి దాడులు ఇప్పటిదాకా 3000 మందికి పైగా మరణిస్తే, ఆదివారం కూడా పరస్పర దాడులు కొనసాగినాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. దాడుల్లో ఆల్ అరబీ టీవీ ఛానల్ కార్యాలయం కూడా ధ్వంసమైంది. ప్రసారాలు ఆగిపోయినాయి. ఇజ్రాయెల్ మీద కూడా ఇరాన్ సైన్యం క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దుబాయ్, కువైట్, బహ్రెయిన్ మీద కూడా దాడులు కొనసాగించాయి. క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్టు ఆ దేశాలు ప్రకటించాయి. యెమెన్ హౌతీలు, ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లాలతో కలిసి ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడ్డారు. జోర్డాన్లో అమెరికా ఎయిర్ బేస్తో పాటు ఇజ్రాయెల్ కెమికల్ ఫ్యాక్టరీ మీద కూడా దాడి చేసినట్టు ఇరాన్ చెప్పింది. దుబాయ్లోని 2 అమెరికా సైనిక స్థావరాలపైన అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడులకు పాల్పడింది. ఓ స్థావరంలో 400 మంది, మరో దాంట్లో 100 మంది జవాన్లు ఉన్నారు. వాళ్ళలో చాలా మంది దాడికి బలైనట్టు ఇరాన్ సైన్యం చెప్తోంది. మృతదేహాలను క్షతగాత్రులను చేరవేస్తూ అంబులెన్సులు బిజీగా తిరిగాయని చెప్తోంది.